హాయ్ ఎవ్రీవన్. 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్‌లో 6వ తరగతి ప్రవేశానికి, అలాగే 9వ తరగతి ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ వీడియోలో మనం ఈ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా అబౌట్ ఆర్ఎంఎస్. సో, ముందుగా మనం ఆర్ఎంఎస్ గురించి తెలుసుకుందాం. ఆర్ఎంఎస్ అంటే రాష్ట్రీయ మిలిటరీ స్కూల్. సో, ఇండియా మొత్తం మీద తీసుకుంటే, ఓవరాల్ ఇండియా మొత్తం మీద తీసుకుంటే మనకి 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఉంటాయండి. సో, ఈ 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్ ఛాయిలో ఒక స్కూల్ ఉంది. రాజస్థాన్ అజ్మీర్‌లో ఒక స్కూల్ ఉంది. నెక్స్ట్ రాజస్థాన్ ధోలపూర్‌లో ఒక స్కూల్ ఉంది. కర్ణాటక బెల్గాంలో ఒక స్కూల్ ఉంది. సో, అగైన్ కర్ణాటక బెంగుళూరులో ఒక స్కూల్ ఉంది. సో, ఇండియా మొత్తం మీద మనకి 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ వన్. సో, ఈ ఆర్ఎంఎస్ స్కూల్స్ ఎవరెవరి కోసం చూడండి. దీస్ స్కూల్స్ ఫర్ డిఫెన్స్ పర్సనల్ అండ్ సివిలియన్స్. మీ డౌట్ నాకు అర్థమైంది. సార్, డిఫెన్స్ అంటే ఏంటి, సివిలియన్స్ అంటే ఏంటి? సో, నేను మీకు ఏమని చెప్తున్నాను, ఈ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ అనేవి డిఫెన్స్ వాళ్ళ కోసము, అలాగే సివిలియన్స్ వాళ్ళ కోసం. సో, డిఫెన్స్ అంటే ఏమీ లేదండి. సో, ఎవరెవరైతే ఆర్మీలోను, నేవీలోను, ఎయిర్ ఫోర్స్ లోను, నెక్స్ట్ పారామిలిటరీ, సో ఇలాంటి డిఫెన్స్ ఫోర్సెస్ లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఈ స్కూల్స్ కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సివిలియన్స్. సో, సివిలియన్స్ అంటే మనమండి, అంటే ఎవరు, హూ ఆర్ నాట్ డిఫెన్స్. నార్మల్ జాబ్స్ ఉంటాయి కదా, అంటే ఏంటి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి జాబ్స్ కాకుండా మనం నార్మల్ జాబ్స్ చేసుకుంటాం కదా. సో, మనందరం కూడా సివిలియన్ కేటగిరీలోకి వస్తాం. నేను మళ్ళీ చెప్తాను, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటివన్నీ కూడా డిఫెన్స్ కేటగిరీ అంటారు. ఎక్సెప్ట్ అవి కాకుండా మిగతా మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచింగ్ జాబ్ అవ్వచ్చు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు, సో డైలీ లేబర్ అవ్వచ్చు. సో, ఇలాంటి జాబ్స్ అన్ని కూడా మనకి సివిలియన్ కేటగిరీలోకి వస్తాయి. క్లియర్ గా అర్థమైంది కదండి. నెక్స్ట్, ఈ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేస్తే, సో వాళ్ళు దేనికోసం ప్రిపేర్ చేస్తారు చూడండి. ఇక్కడ వాళ్ళు మనకి క్యాడెట్స్, మన పిల్లల్ని క్యాడెట్స్ కింద తయారు చేస్తారండి. సో, అగైన్ మీ డౌట్ నాకు అర్థమైంది. సార్, క్యాడెట్స్ అంటే ఏంటి సార్? ఏమీ లేదు. సో, ఏ పిల్లలకైతే ఆర్మీలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో, నేవీలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో, నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారో, సో ఇలా డిఫెన్స్ ఫోర్సెస్ లోకి ఏ పిల్లలైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, సో వీళ్ళు ఈ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఆ ఫీల్డ్స్ కి వెళ్ళడానికి క్యాడెట్స్ కింద తయారు చేస్తారు. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. సో, ఏ పిల్లలకైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు ఈ స్కూల్లో జాయిన్ చేయండి. సో, ఆ ఫోర్సెస్ తయారు చేయడానికి క్యాడెట్స్ అంటారండి. నెక్స్ట్, సో ఈ స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. నెక్స్ట్, ఈ స్కూల్స్ అన్ని కూడా ఏంటి, ఈ 5 స్కూల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్స్. సో, రెసిడెన్షియల్ అంటే మీ అందరికీ తెలిసింది ఏంటి, ఒకవేళ ఆ స్కూల్లో సీట్ వస్తే మాత్రం ఆ స్కూల్ ప్రిమిసెస్ లో ఉన్న హాస్టల్లో ఉండి మాత్రమే చదువుకోవాలి. అగైన్ మీ డౌట్ నాకు అర్థమైంది. సార్, మా హౌస్ స్కూల్ పక్కనే ఉంది సార్, మేము డే స్కాలర్ కింద వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. మీ హౌస్ పక్కనున్న ఎదురున్న స్కూల్ కి మీరు ఆ స్కూల్లో ఉన్న హాస్టల్లో ఉండి మాత్రమే చదువుకోవాలి. క్లియర్. నెక్స్ట్, సో ఇక్కడ వీళ్ళు టీచ్ చేసే సిలబస్ అంతా కూడా సిబిఎస్ఈ అంటే సెంట్రల్ సిలబస్. నెక్స్ట్, సో ఒకవేళ మన పిల్లలకి స్కూల్లో సీట్ వస్తే మాత్రం వీళ్ళు యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా చేపిస్తారు. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేపిస్తారు. సో, దాని ద్వారా ఏంటంటే మన పిల్లల్ని ఎన్డీఏకి పంపించవచ్చు. సో, నేషనల్ డిఫెన్స్ అకాడమీకి కూడా పంపించవచ్చు. నెక్స్ట్, ఈ స్కూల్స్ కి వచ్చి మనం అయితే 6th క్లాస్ కోసం అప్లై చేసుకోవాలి, లేదా 9th క్లాస్ కోసం అప్లై చేసుకోవాలి. 6th క్లాస్ కి అయితే మాత్రం బాయ్స్, గర్ల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 9th క్లాస్ కి వచ్చి ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. సో, చాలా క్లారిటీగా వినండి. 6th కి అయితే మాత్రం బాయ్స్, గర్ల్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆర్ఎంఎస్ స్కూల్స్ లో మనకి గర్ల్స్ కి ఎలిజిబిలిటీ లేదు కదా అని అడుగుతున్నారు. సో, గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి, అది ఓన్లీ 6th క్లాస్ వరకు. బట్ కమింగ్ టు ద 9th క్లాస్ కి అయితే మాత్రం ఓన్లీ బాయ్స్ మాత్రం అప్లై చేసుకోవాలి. క్లియర్. నెక్స్ట్, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఈ స్కూల్స్ మనం అప్లై చేసుకోవాలంటే మన పిల్లలకి కొన్ని అర్హతలు ఉండాలి. సో, అర్హతలు ఏంటో మాట్లాడతాం, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ 6th క్లాస్ కోసం అప్లై చేయాలి అంటే మన పిల్లలు 5th క్లాస్ కానీ 6th క్లాస్ కానీ చదువుతూ ఉండాలి. ఎస్పెషల్ ఈ ఇయర్, జాగ్రత్త ఉండండి, ఈ సంవత్సరం ఎవరైతే 5th క్లాస్ చదువుతూ ఉంటున్నారో, 6th క్లాస్ చదువుతూ ఉంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏజ్ ఎంత ఉండాలి అంటే ఇక్కడ చూడండి, 1/4/2012 అండ్ 31/3/2014. సో, 6th క్లాస్ కి అప్లై చేయాలంటే మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 డేట్స్ మధ్యన ఉండాలి. లేదా, సో ఇక్కడ కనబడుతున్న ఈ డేట్ ఉన్నా పర్వాలేదు, నెక్స్ట్ ఈ డేట్ ఉన్నా పర్లేదు. దీన్నే బోత్ డేట్స్ ఇన్క్లూజివ్ అంటారు. అంటే ఈ 2 డేట్స్ కూడా ఉండొచ్చు. మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 డేట్స్ మధ్య ఉన్నా పర్వాలేదు, లేదా ఎగ్జాక్ట్ గా ఈ డేట్ ఉన్నా పర్వాలేదు, లేదా ఈ డేట్ ఉన్నా పర్వాలేదు. సో, ఇది 6th క్లాస్ కి అప్లై చేయాలంటే మీ పిల్లలకు ఉండవలసిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది. ఈ సంవత్సరం 5th గానీ 6th గానీ చదువుతూ ఉండాలి. ఏజ్ ఏమో ఇది ఉండాలి. నెక్స్ట్, కమింగ్ టు ద
ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ 9th. ఓకే, 9th క్లాస్కి అప్లై చేయాలి అంటే మీ పిల్లలు ఈ సంవత్సరం 8th చదువుతూ ఉండాలి లేదా 9th చదువుతూ ఉండాలి. నెక్స్ట్ 9th క్లాస్కి అప్లై చేయాలంటే మీ పిల్లలకు ఉండవలసిన ఏజ్ ఎంత అంటే ఇక్కడ చూడండి 2 డేట్స్ కనబడుతుంది. సో 1/4/2009 అండ్ 31/3/2011. సో మీ పిల్లలకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ 2 డేట్స్ మధ్యలో ఉండాలి లేదా ఈ డేట్ ఉన్నా పర్వాలేదు. ఏది ఎగ్జాక్ట్ గా 1/4/2009 ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఉన్న స్టూడెంట్ కూడా 9th క్లాస్ కోసం అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 31/3/2011 ఎగ్జాక్ట్ గా ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న స్టూడెంట్ కూడా 9th క్లాస్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో అర్థమవుతుంది కదండి. నెక్స్ట్ ఇంకేంటి, హౌ టు అప్లై. సో ఎలా అప్లై చేసుకోవాలి. సో మీరు మీ పిల్లలకు ఒకవేళ ఆర్ఎంఎస్ స్కూల్స్ కి అప్లై చేయాలంటే మాత్రం ఆన్లైన్ లోనే అప్లై చేయాలి అండ్ అది కూడా ఆర్ఎంఎస్ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ అప్లై చేసుకున్నప్పుడు మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. ఏ డాక్యుమెంట్స్ అంటే స్టూడెంట్ కి సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అది కూడా ఏంటంటే సైజ్ మనకి <500 KB. నెక్స్ట్ ఇంకే డాక్యుమెంట్ కావాలంటే సిగ్నేచర్, స్టూడెంట్ కి సంబంధించిన సిగ్నేచర్ కావాలి అండ్ సిగ్నేచర్ సంబంధించిన సైజ్ వచ్చి <500 KB. నెక్స్ట్ సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు సార్, నేనే చెప్తున్నాను ఏమని, ఆన్లైన్ లో అది కూడా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేయమని చెప్తున్నాను. సో ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే చూడండి, స్టార్ట్ డేట్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే 18/9/2023. సో ఇది ఆల్రెడీ మనకి సెప్టెంబర్ 18 స్టార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ అప్లికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఎండ్ డేట్, క్లోజింగ్ డేట్ 18/10/2023 అంటే ఎగ్జాక్ట్ గా మనకు 1 month టైం ఇచ్చారు. సో మీలో ఎవరైనా సరే మీ పిల్లలకు సంబంధించి 6th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ కి అప్లై చేయాలి అంటే సో ఇది క్లోజింగ్ డేట్, ఇది గుర్తు పెట్టుకోండి. ఎస్పెషల్ ఏది 18/10/2023 ఈ డేట్ కన్నా బిఫోర్ మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే టోటల్ గా 3 రౌండ్స్ ఉంటుంది. 3 రౌండ్స్ కాదు, నేను అలా చెప్తున్నా 3 స్టేజెస్ కింద సెలక్షన్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ అంటే సిఈటి. సో సిఈటి అంటే ఏంటంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీ పిల్లలు ఒక రిటర్న్ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఇప్పుడు నవోదయ సైనిక్ ఎలాగైతే రిటర్న్ ఎగ్జామ్ రాస్తున్నారో అలాగే ఆర్ఎంఎస్ కి సంబంధించి కూడా సిఈటి రాయాలి. దీన్ని రిటర్న్ ఎగ్జామ్ అంటారు. సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సార్, డిసెంబర్ లో ఉంటుందండి. సార్ డేట్ చెప్తారా, డేట్ వాళ్ళు మనకి ఏమీ కూడా మెన్షన్ చేయలేదు. మన నోటిఫికేషన్ లో కూడా సింపుల్ గా డిసెంబర్ లో ఉంటుందని చెప్పారు. సో వీళ్ళు మనకి డిసెంబర్ లో ఎగ్జామ్ ముందు మనకి కన్ఫర్మ్ గా ఇంటిమేట్ చేస్తారు ఎప్పుడు జరుగుతుంది ఏంటి అని చెప్పి. అప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో చేసి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో చెప్తాను. సో మీరు అప్పటి వరకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆర్ఎంఎస్ రిటర్న్ ఎగ్జామ్ అది కూడా సీట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనకి డిసెంబర్ లో జరుగుతుంది, జనవరిలో కాదు. మనకి జనవరిలో సైనిక నవోదయ జరుగుతుందండి, ఆర్ఎంఎస్ మాత్రం డిసెంబర్ లో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ మన పిల్లలు సిఈటి ఎగ్జామ్ లో మెరిట్ వస్తే ఏంటంటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో మెరిట్ వస్తే నెక్స్ట్ వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో ఇంటర్వ్యూ కూడా క్వాలిఫై అయితే తర్వాత మెడికల్ ఫిట్నెస్ పిలుస్తారనమాట. ఈ మెడికల్ ఫిట్నెస్ ఏంటంటే వాళ్ళు చెప్పిన హాస్పిటల్లో మాత్రమే వెళ్ళి మెడికల్ ఫిట్నెస్ చూపించుకోవాలి. క్లియర్గా అర్థమైంది కండి. సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది 3 స్టేజెస్, రిటర్న్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్. నేను మళ్ళీ చెప్తున్నాను, రిటర్న్ ఎగ్జామ్ లో ఎవరికైతే మెరిట్ లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది, అందరికీ ఉండదు. క్లియర్. నెక్స్ట్ మీకే చెప్తాను ఏమని, డిసెంబర్ లో మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్తాను. బోత్ 6th క్లాస్ కి 9th క్లాస్ కి ఇద్దరికి కూడా మనకి డిసెంబర్ లోనే ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంది. ఇక్కడ చూడండి, 6th క్లాస్ సిఈటి ప్యాటర్న్ రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. మన 6th క్లాస్ రిటర్న్ ఎగ్జామ్ తీసుకుంటే 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్, ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్, మ్యాథమెటిక్స్ మ్యాథ్స్, నెక్స్ట్ జీకే అండ్ సిఏ. జీకే అంటే జనరల్ నాలెడ్జ్, సిఏ అంటే కరెంట్ అఫైర్స్. మనకి ఇంగ్లీష్ వచ్చేమో 50 మార్క్స్ కి, ఇంటెలిజెన్స్ అంటే రీజనింగ్ వచ్చి 50 మార్క్స్ కి, మ్యాథ్స్ వచ్చి 50 మార్క్స్ కి, జీకే అండ్ సిఏ వచ్చి 50 మార్క్స్ కి. సో నెక్స్ట్ ఇక్కడ ఈచ్ సబ్జెక్ట్ కూడా మనం క్వాలిఫై అవ్వాలండి. ఇంగ్లీష్ మనకి 35% మార్క్స్ రావాలి, నెక్స్ట్ ఇంటెలిజెన్స్ లో మనకి 40% మార్క్స్ రావాలి, మ్యాథ్స్ లో మనకి 40% మార్క్స్ రావాలి, నెక్స్ట్ జీకే అండ్ సిఏలో 40% మార్క్స్ రావాలి. నెక్స్ట్ మీకు చెప్పే కదా రిటర్న్ ఎగ్జామ్ లో మెరిట్ బాగా వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలని చెప్పాను కదా. సో ఇంటర్వ్యూ కూడా మనకి 20 మార్క్స్ కండక్ట్ చేస్తారండి. క్లియర్ అర్థం కానీ ఇప్పుడు నేను ఇదంతా కూడా 6th క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చెప్పాను. క్లియర్. నెక్స్ట్ 9th క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. రిటర్న్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది. సో మన 9th క్లాస్ రిటర్న్ ఎగ్జామ్ తీసుకుంటే 2 పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇంగ్లీష్ వచ్చేమో 50 మార్క్స్ కి, హిందీ వచ్చేమో 20 మార్క్స్ కి, సోషల్ సైన్స్ వచ్చేమో 30 మార్క్స్ కి. ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి పేపర్ 1 కింద వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ పేపర్ 2. సో 9th క్లాస్ వాళ్ళకి సంబంధించి పేపర్ 2 కూడా ఉంటుంది. పేపర్ 2 లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మ్యాథ్స్ 50 మార్క్స్ ఉంటుంది, సైన్స్ వచ్చి 50 మార్క్స్ ఉంటుంది. సో వీళ్ళు ఒకవేళ రిటర్న్ ఎగ్జామ్ 9th క్లాస్ రిటర్న్ ఎగ్జామ్ లో ఒకవేళ వీళ్ళు మెరిట్ బాగా వస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ వచ్చి మనకి 50 మార్క్స్. క్లియర్. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామ్. ఎస్,
సో మీ పిల్లలందరూ కూడా ఎయిదర్ 6th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీ పిల్లలకు సంబంధించిన సిఈటి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దాన్ని రిటన్ ఎగ్జామ్ అనుకుందాం. సో ఈ రిటన్ ఎగ్జామ్ మనకి డిసెంబర్లో జరుగుతుంది కదండి. ఎస్. సో ఆ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఏ లాంగ్వేజ్ లో ఉంటుందో చెప్పేదే మీన్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో 6th క్లాస్ సంబంధించి క్వశ్చన్ పేపర్ వచ్చి మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ బైలింగ్వల్ గా ఉంటుంది అనమాట. అంటే 2 భాషల్లో కూడా ఉంటుంది మన 6th క్లాస్కి వచ్చి. సార్ తెలుగులో ఉండదా సార్? ఉండదు. డౌట్ క్లారిఫై అయింది కదండి, తెలుగులో ఉండదు ఇది. నెక్స్ట్ 9th క్లాస్ సంబంధించి క్వశ్చన్ పేపర్ వచ్చి మనకు ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. ఫీ డీటెయిల్స్ సార్, ఫీ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నేను మీకు ఇందాక చెప్పాను, ఏమని చెప్పాను? ఈ స్కూల్స్ అనేవి ఇద్దరి కోసం పెట్టారు. ఒకటి డిఫెన్స్ వాళ్ళ కోసం, రెండోది సివిలియన్స్ వాళ్ళ కోసం. డిఫెన్స్ అంటే ఎవరు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంకా ఏవో సంథింగ్ ఉంటాయి డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళకి. నెక్స్ట్ సివిలియన్ అంటే మనం, అంటే నార్మల్ జాబ్స్ చేసే వాళ్ళు సివిలియన్స్ అంటాం. సో నార్మల్ జాబ్స్ చేసే ప్రతి ఒక్కరు కూడా సివిలియన్ కేటగిరీ కింద, కోటా కింద మాత్రమే అప్లై చేయండి. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఓవర్ అంటే అదర్ ర్యాంక్స్. ఇక్కడ జేసీఓ అంటే జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అన్నమాట. సో మనం ఎలాగో సివిలియన్స్ కేటగిరీ కాబట్టి సివిలియన్ కేటగిరీ సంబంధించిన ఫీజు చెప్తాను. సో మీరు ట్యూషన్ ఫీజు కింద పర్ ఇయర్ 51,000 కట్టాలండి. నెక్స్ట్ కాషన్ మనీ కూడా ఉందన్నమాట. CAUTION కాషన్ మనీ వచ్చేమో 6,000 పే చేయాలి. అండ్ ఇక్కడ ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే, సివిలియన్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే 1/4 ఆఫ్ మనీ పే చేస్తే చాలా అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 51,000 కాబట్టి 12,500 పే చేసి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇవి ఫీజెస్ అనమాట. నేను అన్ని చెప్పట్లేదు, ఓన్లీ సివిలియన్ కేటగిరీ మాత్రమే చెప్తున్నాను. ఇన్నిసార్లు చెప్తున్నాను చెప్పి తిట్టుకోవద్దు. సివిలియన్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాని వాళ్ళు, నార్మల్ జాబ్స్ చేసుకున్న వాళ్ళే సివిలియన్ కేటగిరీ వస్తారు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తానంటే చాలా మంది పేరెంట్స్ నన్ను అడిగారు, సార్ ఎంఎస్కి మేము ఏ కేటగిరీ, ఏ కోట కింద అప్లై చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు. అందు గురించి ఇన్నిసార్లు చెప్తున్నాను. నెక్స్ట్ ఫీ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ రిజర్వేషన్. ఎస్. సో మనకి ప్రతి 5 స్కూల్స్ ఉంటాయని చెప్పి, ఇండియా మొత్తం మనకి 5 రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈచ్ స్కూల్లో ఉన్న సీట్స్ అనేవి రిజర్వేషన్ ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఒక స్కూల్లో ఉన్న టోటల్ సీట్స్ లో 70% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద వార్డ్స్ ఆఫ్ సర్వింగ్ రిటైర్డ్ గార్డ్. జేసీఓ వాళ్ళకి, ఓవర్ వాళ్ళకి 70% సీట్స్ మొత్తాన్ని జేసీఓ అండ్ ఓవర్కి ఇచ్చేస్తారండి. సో జేసీఓ అంటే జూనియర్ కమిషన్ ఆఫీసర్స్, ఓవర్ అంటే అదర్ ర్యాంక్స్, దోస్ ఆర్ ఇన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో వాళ్ళకి 70% సీట్లు ఇచ్చేస్తారు. రిమైనింగ్ 30% ఎవరెవరికి అంటే సర్వింగ్ అండ్ రిటైర్డ్ ఆఫీసర్స్, ఆర్మీలో పనిచేసే ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే ఆఫీసర్స్, నేవీలో పనిచేసే ఆఫీసర్స్ కి అండ్ సివిలియన్స్ కి. అంటే మనకి అలాగే ఆఫీసర్స్ కి, ఆర్మీ ఆఫీసర్స్ కి, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, నావీ ఆఫీసర్, మనందరికీ కలిపి 30% సీట్స్. ఈ 70% సీట్స్ ఏమో వీళ్ళకి, ఎవరికి? జేసీఓ వాళ్ళకి, ఓవర్కి. సో మన సివిలియన్ కేటగిరీ కాబట్టి, ఇది కూడా సివిలియన్ కేటగిరీ కాబట్టి మనకు ఓన్లీ 30, మనకి కాదు, మనకి ఆర్మీ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, నావీ, మనం అందరికీ కలిపి 30% సీట్స్ మాత్రమే ఉంటాయి. ఒక రంగా చెప్పాలంటే చాలా చాలా తక్కువ సీట్స్. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే సివిలియన్ కేటగిరీ కింద మన కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఈ రకంగా సివిలియన్ కేటగిరీలో చూసుకుంటే మనకున్న సీట్స్ అనేవి ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు. 1-2 ఉంటాయి అంతే. ఈచ్ స్కూల్కి వచ్చి 1-2 ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు 70% 30% కింద డివైడ్ చేస్తారు కదా. మళ్ళీ వీటిల్లో ఏంటంటే సెంట్రల్ రిజర్వేషన్ అంటే ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 27% అని, 15% అని, 7.4% అని, మళ్ళీ ఇవన్నీ కూడా ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి డివైడ్ చేస్తారు. సో అందుకే మీకు చెప్పాను, మన కేటగిరీకి, నేను మాట్లాడుతున్న సివిలియన్ కేటగిరీకి అయితే 1-2 మాత్రమే ఉంటాయి సీట్స్. క్లియర్గా అర్థమైంది కదండి. నెక్స్ట్ ఇంకా మీకు నీట్గా అర్థం అవడం కోసం ఇక్కడ రాసి చూడండి, సీట్ మ్యాట్రిక్స్ ఇన్ ఈచ్ స్కూల్. అసలు ఒక్కొక్క స్కూల్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, అసలు మనకి ఎన్ని సీట్స్ ఉంటాయి మాట్లాడుతాం, జాగ్రత్త వినండి. ఇది నా వరకు ఇన్ఫర్మేషన్ అండి, మేబీ నేను రాంగ్ అవ్వచ్చు. సో నాకు రఫ్ గా చెప్తున్నాను అనమాట. ఒక్కొక్క స్కూల్లో 60 సీట్స్ ఉంటాయి. ఒక్కొక్క రాష్ట్రీయ మిలిటరీ స్కూల్లో 60 సీట్స్ ఉంటాయి. ఈ టోటల్ సీట్స్ ని వాళ్ళు ఎలా డివైడ్ చేశారు? 70% సీట్స్ వచ్చేమో జేసీఓ, ఓవరాల్ కి ఇచ్చేశారు. 30% సీట్స్ వచ్చేమో ఆఫీసర్స్ కి, సివిలియన్స్ కి ఇచ్చారనమాట. సో 60% లో 70% 42. సో 42 సీట్లేమో డిఫెన్స్, జేసీఓ, ఓవరాల్ కి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ 18 సీట్స్ ఏమో డిఫెన్స్ ఆఫీసర్స్ కి, మనకి సివిలియన్స్ కి. సో ఈ 18 సీట్లు మాత్రమే ఆఫీసర్స్ కి, మనకి మాత్రం ఉంటాయి. సో వీటిలో మళ్ళీ మనం సెంట్రల్ ప్రకారం క్యాస్ట్ వైజ్ డివైడ్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మన క్యాస్ట్ కి 1-2 మాత్రమే వస్తాయి. మీ డౌట్ నాకు అర్థమైంది.
సార్ సివిలియన్ కేటగిరీ కింద చాలా తక్కువ సీట్స్ ఉంటాయని చెప్తున్నారు కదా. సో మమ్మల్ని మరి ఆర్ఎంఎస్ కి అప్లై చేయమంటారా వద్దా సివిలియన్ కేటగిరీ కింద? ఓకే, నేను కొన్ని పాయింట్స్ చెప్తానండి. ఆ పాయింట్స్ అన్ని విన్న తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్ఎంఎస్ స్కూల్ అనేది బెస్ట్ స్కూల్. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నవోదయ స్కూల్ కన్నా కూడా సైనిక్ స్కూల్ మంచిది. సైనిక్ స్కూల్ కన్నా కూడా ఆర్ఎంఎస్ స్కూల్ చాలా అంటే చాలా మంచిది. సో అంత బెస్ట్ స్కూల్ అయినా సరే ఫీజు చాలా తక్కువ అండి. మన సైనిక్ స్కూల్ తీసుకుంటే ఫీజు ఎంత ఉంటుంది? ఇయర్లీ 1,65,000 అవునా? బట్ ఇందా మనం ఫీజు చూసాం, ఇది రఫ్గా ఎంత ఉంది? 57,000 ఎంత ఉంది అంతే. ఇయర్లీ వచ్చి మనకి ఆర్ఎంఎస్ స్కూల్లో 57,000 ఉంటే సైనిక్ స్కూల్లో మనకి 1,65,000 ఉంది. బట్ స్కూల్ వైజ్ కంపేర్ చేసుకుంటే స్టడీ కానీ ఇంకేమైనా ఫెసిలిటీస్ వైజ్ కంపేర్ చేసుకుంటే సైనిక్ స్కూల్ కన్నా కూడా ఆర్ఎంఎస్ స్కూల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ అందుకని బెస్ట్ స్కూల్. సీట్ వస్తే మాత్రం మన పిల్లల ఫ్యూచర్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే కష్టం, కొద్దిగా కష్టం, ఎందుకంటే సీట్స్ తక్కువ కదా. మీకు ఏం చెప్పాను, ఒక్కొక్క స్కూల్ నేను మాట్లాడుతుంది సివిలియన్ కేటగిరీ పాయింట్ ఆఫ్ లో మాత్రం మాట్లాడుతున్నాను. డిఫెన్స్ వాళ్ళకి సీట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ట్రై చేసి సీట్లు వస్తాయి. సో మీకు నేను చెప్తుంది ఏంటంటే సీట్స్ చాలా తక్కువ కాబట్టి రావడం కొద్దిగా కష్టమే, కానీ వచ్చిందా లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకు సంబంధించి. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, స్కూల్స్ అయితే చాలా మంచివి, ఫీజు కూడా సైన్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. మూడోది ఏంటంటే ఒకవేళ మీరు అప్లై చేస్తే మాత్రం మీ పిల్లలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్ వచ్చి అయితే చెన్నై వెళ్ళి రాయాలి లేదా బెంగళూరు వెళ్ళి రాయాలి. సో మీరు డిసైడ్ అవ్వండి. సీట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పేసాను కాబట్టి ఇప్పుడు చెప్పే పాయింట్స్ పెట్టి మీరు వెళ్ళి రాయాలా అప్లై చేయాలా వద్దు మీరు ఆలోచించుకోండి. ఏంటి, ఎగ్జామ్ సెంటర్ చెన్నై కానీ బెంగళూరు కానీ వెళ్ళాలి. సో మీరు లెక్క వేసుకోండి, రాను పోను టికెట్లు తీసుకోవాలి అవునా. నెక్స్ట్ ఏం చేయాలి, మనం అక్కడ బోర్డ్ లాడ్జ్ లో ఎక్కడ దిగాలి కదా, మనకి అకామిడేషన్ కోసం దిగాలి, అక్కడ మనీ అంతా కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో ఇంత మనీ మనం ఇన్వెస్ట్ చేయగలమా లేదు మీరు ఆలోచించుకోండి. క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ సార్ ఒకవేళ మేము ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్తున్నాము రాసేము ఏమైనా బెనిఫిట్ ఉంటుందా సార్ అంటే ఉందండి. బెనిఫిట్ అయితే మాత్రం మీ పిల్లలు ఎగ్జామ్ రాసిన తర్వాత సీట్ రాకపోయినా సరే బెనిఫిట్ ఉంది. ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాయడం వల్ల సీట్ రాకపోయినా బెనిఫిట్ ఉంది. ఆ బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక్కసారి ఆర్ఎంఎస్ అలాగే సైనిక్ స్కూల్ సిలబస్ చూసుకుంటే ఆల్మోస్ట్ సేమ్. ఇంకా చెప్పాలంటే 95% రెండు సిలబస్లు కూడా సేమ్ గానే ఉంటాయి. ఒకే ఒక డిఫరెన్స్ ఏంటయ్యా అంటే మనకి ఆర్ఎంఎస్ స్కూల్లో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సైనిక్ స్కూల్లో కరెంట్ అఫైర్స్ అడగరు అంతే. ఆ ఒక్క డిఫరెన్స్. సో ఎగ్జామ్ సిలబస్ రెండు కూడా సేమే, అలాగే ఎగ్జామ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ కాబట్టి ఆ లెవెల్ ఆ స్టాండర్డ్స్ లో క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాస్తే మాత్రం ఈ ఆర్ఎంఎస్ ఎగ్జామ్ అనేది మనకి సైనిక్ ఎగ్జామ్ కన్నా ముందే జరుగుతుంది. సైనిక్ ఎగ్జామ్ జనవరిలో జరిగితే ఆర్ఎంఎస్ ఎగ్జామ్ డిసెంబర్ లో జరుగుతుంది కాబట్టి సో ఆర్ఎంఎస్ ఎగ్జామ్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా సైనిక్ ఎగ్జామ్ లాగా ఉంటుంది. సో ఈ ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాయడం వల్ల మీ పిల్లలకి ఆ క్వశ్చన్స్ ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది, అలాగే ఓఎంఆర్ షీట్ ఎలా బబ్లింగ్ చేయాలో తెలుస్తుంది, అలాగే రియల్ టైం ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అంటే టైం ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి, ఒక్కొక్క క్వశ్చన్కి ఎంత ఇవ్వాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ అండి. మెయిన్ మ్యాచ్ అంటే మనం సైనిక్ ఎగ్జామ్ మెయిన్ మ్యాచ్ అనుకుంటే ఆర్ఎంఎస్ ఎగ్జామ్ అనేది ప్రాక్టీస్ మ్యాచ్ అనుకోవాలి. సో ప్రాక్టీస్ మ్యాచ్ లో మనం ఏమైనా తప్పులు చేసినా సరే తర్వాత సర్దిద్దుకోవచ్చు. అరే మనం ఆ రోజు ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రోజు అలా మిస్టేక్ చేస్తాము, ఈసారి సైనిక్ ఎగ్జామ్ అలా చేయకూడదు, ఇంకా బాగా చేసుకోవచ్చు. ఓ రకంగా ఎగ్జామ్ రాయడం అనేది మంచిదే, ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాయడం మంచిది. కాకపోతే చూసుకోవాలి కదా, ఎకనామికల్ అంటే ఫైనాన్స్ గా చూసుకోవాలి. చాలా వెళ్తే నాకు తెలిసి దగ్గర ఒక 10,000 మినిమం 10,000 అయితే అవుతుంది. సో ఇవంతా కూడా మీరు లెక్కలు వేసుకొని అప్లై చేసుకోవాలి చూసుకొని. కానీ బెనిఫిట్ అయితే ఉంది, కంపల్సరీ బెనిఫిట్ ఉంది. ఎందుకంటే మేము ఎన్ని మాక్ టెస్ట్లు పెట్టినా, ఒక 30-50 మాక్ టెస్ట్లు పెట్టినా రియల్ ఎగ్జామ్ అనేది రియల్ ఎగ్జామే కదండి, అవునా కదా. ఎస్, ఒక ఆర్ఎంఎస్ ఎగ్జామ్ రాస్తే ఆ రోజు వచ్చినంత ఎక్స్పీరియన్స్ మేము 100 మాక్ టెస్ట్లు పెట్టినా రాదు ఆ ఎక్స్పీరియన్స్. అర్థమైంది కదండి. సో అప్లై చేయాలా లేదో మీరే డిసైడ్ అవ్వండి. ఇంకొకసారి చెప్తాను, సీట్లు అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి 1కి 10 సార్లు ఆలోచించి అప్లై చేసుకోండి. సో వీడియో అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.